ఖమ్మం అధికార పార్టీలో రచ్చ మొదలైంది. ఒకరినొకరు టార్గెట్ చేస్తూ నేతలు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు కౌంటర్లు చేసుకుంటున్నారు. పార్టీ ద్రోహుల్ని సస్పెండ్ చేయాలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో గులాబీ పార్టీ గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో నెలకొన్న వివాదాలు ఎన్నికల తరువాత రచ్చకెక్కాయి. టీఆర్ఎస్ ఎంపీ, మాజీ మంత్రి తుమ్మల రెండు గ్రూపులుగా విడిపోయాయి. ఇటీవల జరిగిన పార్టీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఓటమికి మీరే కారణమంటూ ఒకరినొకరు దూషించుకుంటున్నారు. వివాదాల కారణంగానే టీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలకు ఎంపీ, మాజీ మంత్రి తుమ్మల గైర్హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సీఎం వ్యాఖ్యలతో ఓటమి నెపాన్ని ఉభయ జిల్లాల నేతలు ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. తత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవి తన విజయానికి ఎంపీ వర్గం సహకరించలేదని ఆరోపించారు. పిడమర్తి రవి ఎంపీ వర్గంపై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి బదులుగా ఎంపీ అనుచరుడు దయానంద్ పిడమర్తికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కొత్తగూడెంలో నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం రసాభాసకు దారితీసింది. ఎంపీ శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించాలని జలగం వర్గం డిమాండ్ చేసింది. ఇక పాలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం రచకెక్కింది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలోనే 7 అసెంబ్లీ స్థానాల్లో గ్రూపు రాజకీయం శిఖర స్థాయికి చేరింది. ఓటమి తరువాత అంతా కలిసికట్టుగా నడవాల్సిన నేతలు ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.